శనివారం మరియు త్రయోదశి తిథి కలిసిన రోజును శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈరోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం శ్రీ మహావిష్ణువుకు మరియు శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాగా, త్రయోదశి అనేది పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి ఓ గొప్ప తిథి. అందుకే ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినంగా పరిగణించబడుతుంది. శివ పురాణం ప్రకారం దేవదానవులు చేసినటువంటి క్షీరసాగర మథనంలో ఉద్భవించిన భయంకరమైన హాలాహల విషాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడినటువంటి నీలకంఠుడైనటువంటి ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలంతా తన వద్దకు వెళ్ళారు. ఆనాడు దేవతలు పరమేశ్వరుని వద్దకు వెళ్ళింది ఆ తిథి నాడే, అదే త్రయోదశి. అందుకే త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే స్థిరపడింది. శని భగవానుడు కూడా ఈ త్రయోదశి తిథి నాడే జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఇప్పుడు శని త్రయోదశి వెనుక ఉన్నటువంటి రెండు ప్రధానమైన కథలను తెలుసుకుందాం. మొదటి కథ. ఈ కథను జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు త్రిలోక సంచారి అయినటువంటి దేవర్షి నారద మహర్షి కైలాస పర్వతానికి చేరుకున్నారు. శివుని ముందు శని భగవానుడి గురించి విశేషంగా పొగరటం మొదలుపెట్టారు. ప్రభు, శనిదేవుని ప్రభావం అపారమైంది. ఆయన దృష్టి ఎవరిపైన పడితే వారు తప్పకుండా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దేవతలైనా రాక్షసులైనా మానవులైనా ఎవరినైనా శని ప్రభావం విడిచిపెట్టదు. ఆయన కర్మఫలదాత, న్యాయానికి కూడా చిహ్నం అని విపరీతంగా వర్ణించాడు నారదుడు. ఈ మాటలు విన్నటువంటి పరమశివుడు చిరునవ్వుతో, నారద, శనిదేవుని ప్రభావం గురించి నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నాపైన మాత్రం అతని ప్రభావం ఉండదు. నేను త్రికాలదర్శిని, త్రిలోకనాథుణ్ణి. శని భగవానుడు నన్నేమి చెయ్యలేడు. నారదుడు వెంటనే శని భగవానుడి వద్దకు వెళ్ళి శివుడు చెప్పిన మాటల్లో అతిశయోక్తిగా వివరించారు. శనిదేవా, శివుడు మీ శక్తిని తేలిగ్గా తీసుకుంటున్నారు. మీరు అతన్ని ఏమీ చెయ్యలేరు అని చెప్తున్నారు అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి శని భగవానుడు ఆలోచనలో పడ్డాడు. నారద, మహాదేవుడు నా ప్రభావాన్ని అర్థం చేసుకోలేదనుకుంటా. రేపు నిర్ణీత సమయంలో నేను శివుణ్ణి పట్టు పీడిస్తాను, నా శక్తి ఏంటో చూపిస్తాను అని శపథం చేశారు. తన మాటలు శనిదేవునికి చేరాయి అని తెలిసిన శివుడు ఆ శని ప్రభావం నుండి తప్పించుకోవటానికి భూలోకంలోకి వచ్చి ఒక మహావృక్షం త్వరలో, అంటే మర్రి చెట్టు యొక్క త్వరలో దాక్కున్నాడు. నిర్ణీత సమయానికి వచ్చినటువంటి శనిదేవుడు పరమశివుణ్ణి వెతుకుతూ భూలోకానికి వచ్చారు. చాలా వరకు వెతికిన తరువాత చెట్టు త్వరలో శివుడు దాక్కున్నట్టుగా గ్రహించారు. వెంటనే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి, ప్రభు, మహాదేవ, మిమ్మల్ని నేను పట్టాను అని చెప్పాడు గంభీరంగా. శివుడు ఆశ్చర్యపోగి వెంటనే బయటకు వచ్చి, శనీశ్వర, నేను నిన్ను తప్పించుకొని ఈ చెట్టు త్వరలో దాక్కున్నాను కదా, నువ్వు నన్ను ఎలా పట్టుకున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. శని భగవానుడు వినయంగా నమస్కరిస్తూ, ప్రభు, మీరు ముల్లోకాలను పాలించే మహాదేవుడు, సర్వశక్తి సంపన్నులు. అటువంటి మీరు నా వల్ల నా ప్రభావం నుండి తప్పించుకోవటానికి మీ కైలాసాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ చెట్టు త్వరలో దాక్కున్నారు కదా. ఇదే నా ప్రభావం. నా వల్ల మీకు ఎటువంటి భయం కూడా లేదు. మీరు ఏం చేసినా లోక కళ్యాణానికే కదా. దానిలో కూడా ఏదో తత్వం ఉండే ఉంటుంది. అలా అన్ని విషయాలు వివరించారు. తత్వబోధతో శనిదేవుని యొక్క నిబద్ధత, న్యాయబుద్ధి, అలాగే శక్తికి మెచ్చిన పరమశివుడు, శనీశ్వర, నీ శక్తికి, నీ నిబద్ధతను చూసి నేను సంతోషించాను. నిజంగా నువ్వు మహాశక్తివంతుడివి.
ఇక నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా లభిస్తుందని వరం ఇస్తున్నాను. శని ప్రదోష వ్రతం ఆచరించే వారి శని దోషాలు తొలగిపోగి వారి జీవితంలో శాంతి సమృద్ధి నెలకొంటుందని నేను అభయం ఇస్తున్నాను అని అనుగ్రహించారు. ఇక అప్పటి నుండి శని త్రయోదశి రోజు శనీశ్వరునితో పాటు పరమశివునికి కూడా పూజలు చేయటం ప్రారంభమైంది. శనివారం త్రయోదశి తిథి. ఆనాడు ఎవరైతే శనీశ్వరుణ్ణి పూజిస్తారో వారు పరమశివుని అనుగ్రహానికి, శనిదేవుని యొక్క అపారమైన కరుణకు పాత్రులవుతారని ప్రగాఢ విశ్వాసం. ఇక ఇప్పుడు మనం రెండవ కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక సంపన్న నగరంలో ఒక సాధారణ వ్యాపారి తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, కానీ ఒక్క సంతోషం లేకపోవటం వారి జీవితంలో పెద్ద శూన్యంగా మారింది. వారికి ఉన్నటువంటి సమస్య అంతా ఒక్కటే, అదేంటంటే వారికి సంతానం లేకపోవటం. పెళ్ళైన చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. వైద్యుల్ని సంప్రదించారు, పూజలు చేశారు, కానీ ఫలితం లేకపోవటంతో నిరాశకు గురయ్యారు. చివరికి వారు భగవంతుడే ఒక మార్గం చూపిస్తాడనే నమ్మకంతో పలు తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకున్నారు. తీర్థయాత్రకు బయలుదేరిన దంపతులు కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక రావి చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఒక మహాసాధువును కలుసుకున్నారు. ఆ సాధువు జ్యోతిష్య శాస్త్రంలో, కర్మ సిద్ధాంతంలో పాండిత్యం కలవారు. ఆ సాధువు తన యొక్క జ్ఞానంతో ఆ దంపతుల సమస్యను గ్రహించి, దంపతులారా, కన్నీరు తుడుచుకోండి, మీ దుఃఖానికి ఒక పరిష్కారం ఉంది. మీ జాతకంలో శని దోషం ఉంది, కానీ ఆ శని భగవానుడు న్యాయదేవత, తనని సరైన విధంగా ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. సాధువు వారికి శని త్రయోదశి వ్రతం గురించి వివరంగా చెప్పారు. ప్రతి నెల శనివారం రోజు వచ్చే త్రయోదశి తిథిని శని త్రయోదశి అంటారు. ఈరోజు శనిదేవునితో పాటు పరమశివుని కూడా ఆరాధించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, శని దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆ వ్రతం ఆచరించే విధానాన్ని చెప్పండి అని వారు దీనంగా అడగ్గా అతను ఇలా చెప్పారు. ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శివాలయంలో పరమశివునికి రుద్రాభిషేకం చేయాలి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. పేదలకు ఆహారం పెట్టాలి. కాకులకు, చీమలకు ఆహారం పెట్టాలి. వీలైనంత వరకు ఉపవాసం ఉండాలి. దంపతులు సాధువు యొక్క ఉపదేశాన్ని మనసులో నిలబెట్టుకుని ఇంటికి తిరిగొచ్చారు. నియమబద్ధంగా శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ప్రతి శని త్రయోదశి నాడు తెల్లవారుజామునే లేచి గంగాజలంతో స్నానం చేసేవారు. శనీశ్వరునికి, శివునికి భక్తితో పూజించేవారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వారు నిత్యం జపించేవారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవారు. నిరంతర భక్తితో, అలాగే అపరిమితమైన శ్రద్ధతో 1 సంవత్సరం పాటు ఆ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఆ దంపతులకు శని భగవానుడు మరియు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ తాను పుట్టినప్పటి నుండి వారి కుటుంబంలో సుఖశాంతులు, సంపదలు పెరిగాయి. దంపతులు ఆనందంతో ఆ సాధువును వెతికి కృతజ్ఞతలు తెలిపారు. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలను లెక్కించి తత్ఫలితాలను అందించే అధికారం శని భగవానునికి ఉంది. ఆయన కర్మఫలదాత. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలను తప్పకుండా అనుభవించాలి అనే నియమాన్ని అమలు చేసేవాడే శనీశ్వరుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
ప్రతి వ్యక్తి జాతకంలో శని దోషాలు ఉంటే తీవ్రమైన బాధలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఏలినాటి శని ఇది 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో ఆర్థిక ఇబ్బందులు, వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు, కుటుంబ కలహాలు వస్తాయి. ఇక రెండవది అష్టమ శని. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, శత్రు బాధలు ఉంటాయి. ఇక మూడవది అర్ధాష్టమ శని. అకారణ ఆందోళనలు, చిన్న చిన్న అడ్డంకులు, కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి శని త్రయోదశి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు: ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగి ధనాగమం పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తక్షణం తగ్గుతాయి. కుటుంబంలో శాంతి, సామరస్యం నెలకొంటుంది. చట్టపరమైన సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆందోళనలు, భయాలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. మరి ఈ శని త్రయోదశి యొక్క పూజా విధానాన్ని చూద్దాం. నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, నీలం రంగు పువ్వులు, బిల్వ పత్రాలు, శంకు పువ్వులు, గంగాజలం లేదా పవిత్ర జలం, పాలు, తేనె, పంచామృతం, ధూపం, దీపం, కర్పూరం, కుంకుమ, పసుపు, చందనం, పండ్లు, కొబ్బరికాయ, తులసి ఆకులు వీటిని సిద్ధం చేసుకోండి. పూజా సమయం: శని త్రయోదశి పూజను 2 సమయాలలో చేయవచ్చు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్యలో ప్రదోషకాలం, సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల మధ్య ఇది అత్యుత్తమమైనటువంటి సమయం. ఇక వ్రతాచరణ విషయానికి వస్తే సూర్యోదయానికి ముందే లేవాలి. శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. ఆ తరువాత పవిత్ర జలంతో స్నానం చేయాలి. పసుపు, కుంకుమ తీసుకోవాలి. స్నానం తరువాత స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. పురుషులు అగ్నికి నుదుట విభూతి రాసుకోవాలి. స్త్రీలైతే మంగళసూత్రాన్ని ధరించాలి. ఇక సంకల్పం: పూజా మందిరానికి ఎదురుగా కూర్చుని సంకల్ప మంత్రాన్ని పఠించండి. ఓం విష్ణు విష్ణు విష్ణు. ఓం మమ శని ప్రసాద ప్రాప్తి కామనాగా శని త్రయోదశి వ్రతం అహం కరిష్యే. ఈ విధమైన సంకల్ప మంత్రాన్ని జపించండి. తరువాత ధ్యానం: నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంబోధం తం నమామి శనైశ్చరం. ఈ విధంగా ధ్యానాన్ని చేయండి. మొదట గంగాజలంతో అభిషేకం, తరువాత పంచామృతంతో అభిషేకం, ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభిషేకం. ఇది అన్నింటికంటే ముఖ్యమైంది. చివరిగా పవిత్ర జలంతో స్నపనం. గంధం, కుంకుమ, పసుపు అర్పించాలి. నీలం రంగు పువ్వులు సమర్పించాలి. ధూప దీపాలు చూపాలి. నైవేద్యాన్ని నల్ల నువ్వులు లడ్డు లేదా బెల్లం పాయసాన్ని సమర్పించండి. కర్పూర హారతి చూపాలి. శని అష్టోత్తర శత నామావళి పారాయణం 108 శని నామాలు పఠించాలి లేదా వీలైతే వినాలి. శని త్రయోదశి రోజు శివుని యొక్క పూజ చాలా ముఖ్యమైంది. శివలింగానికి అభిషేకాన్ని చేయటం ప్రముఖం. గంగాజలంతో, పాలతో, తేనెతో, పంచామృతంతో, ఆఖరుగా పవిత్ర జలంతో ఏ విధమైన అభిషేకమైనా పర్వాలేదు. అది అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. బిల్వార్చన: బిల్వ పత్రాలతో శివుణ్ణి ఆరాధించడం అత్యంత శుభప్రదం. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ ఒక్కో బిల్వపత్రాన్ని అర్పించాలి. వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇంట్లో చేయాలంటే కనీసం 11 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇక ప్రదోషకాలంలో చేసే పూజ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇక ఈ శని త్రయోదశి నాడు దాన ధర్మాలు తప్పనిసరి. నల్లని నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం, వీలైతే ఇనుప సామాగ్రి, చిన్న చిన్న ఇనుప వస్తువులు. శని ఇనుముకు అధిపతి. ఆ విధంగా దానం చేయటం కూడా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది.
ముఖ్యంగా ఆహార దానం. పేదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. కాకులకు భోజనం పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కాకి శనీశ్వరుని యొక్క వాహనం. చీమలకు పిండి లేదా చక్కెర పెట్టాలి. పూర్తిగా ఉపవాసం ఉండగలిగితే మంచిది. వీలు లేకపోతే ఒక్కసారి ఫలాహారం, పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. అన్నం, మాంసం, మద్యం ఖచ్చితంగా తీసుకోరాదు. రాత్రి చంద్రోదయం అయిన తరువాత ఆహారాన్ని తీసుకోవచ్చు. పూజ తర్వాత శని త్రయోదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదవాలి లేదా వినాలి. ఈ విధంగా ఆ శనీశ్వరునికి పూజించవచ్చు. శనీశ్వరునికి, శివునికి కర్పూర హారతిని చూపి ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రార్థన. ఓ శనిదేవ, ఓ పరమశివ, నా జీవితంలోని సమస్త శనిదోషాలను పోగొట్టి సుఖశాంతులు ప్రసాదించండి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగించి శాశ్వత సౌఖ్యాన్ని అనుగ్రహించండి. శనీశ్వరుని యొక్క మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తూ మీ పూజను చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు